హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. రేపటి నుంచి రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది కదా. సో నేను ఈ మంత్ అంతా కుకింగ్ వీడియోస్ని పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు ఆలు ఎగ్ కుర్మా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులో నేనైతే కొంచెం ఉప్పు, నిమ్మకాయని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఇలా ఉప్పు ఇంకా నిమ్మకాయని వేసి బాయిల్ చేయడం వల్ల ఎగ్స్ కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఈ నిమ్మకాయని అయితే నేను వాడేసిన తర్వాత ఇవన్నీ చెక్కలు మిగిలిపోతాయి కదా, ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇలా ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇది ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటో ముక్కలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పేస్ట్ చేసి మనం ఆనియన్ టమాటో పేస్ట్ని చేసుకున్నాం కదా, నేను కొంచెం ఆనియన్స్ని పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ని వేసుకుందాం ఇందులో. మీరు కావాలంటే ఇంకొన్ని వేసుకోవచ్చు ఆనియన్స్. నెక్స్ట్ ఇందులో స్టార్ ఫ్లవర్, లవంగాలు ఇవి కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసం. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం టమాటో ముక్కలు ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆనియన్ టమాటో పేస్ట్ని చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం. మా కారం అయితే చాలా స్పైసీగా ఉంది, సో నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ గరం మసాలా, ఇలాచి, లవంగాలు, చెక్క పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అయితే ఈ మసాలా అంతా మాడిపోతుంది. నెక్స్ట్ పొటాటోస్ని పీల్ చేసి పెట్టుకొని వాటర్లో వేసి ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాము. పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా పొటాటో పీసెస్కి పట్టాలన్నమాట. బాగా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలాగే. నెక్స్ట్ మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుందాము. ఈ పొటాటోస్ అంతా ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మనం మూత పెట్టి పొటాటో ఉడికేంత వరకు చూస్తూ ఉండాలి. పొటాటోస్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి మనము. చూసారా, పొటాటోని నేను ఈ విధంగా చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. ఇది ఉడికింది. ఇప్పుడు ఫైనల్గా మనము కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. మీ దగ్గర కొబ్బరి మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు, నేనైతే కొబ్బరి పౌడర్ ఉంది. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 కప్ పెరుగుని యాడ్ చేస్తాము ఇప్పుడు ఫైనల్గా. ఈ పెరుగు పుల్లగా ఉన్నా పర్లేదు, ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు, ఏదైనా వాడచ్చు. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని నైఫ్తో మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని కూడా గ్రేవీలో వేసేద్దాము.
మళ్ళీ ఫైనల్గా ఒకసారి కర్రీ మొత్తం మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసాక గ్రేవీ మొత్తం చిక్కబడుతుంది. పొటాటోస్ ఈ వాటర్ ఎంత ఉన్నా అన్నీ పీల్చేసుకుంటాయి. ఈ ఆలు ఎగ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్తో అయినా, చపాతీతో అయినా, పూరితో అయినా, దేంతో అయినా తినొచ్చు కాంబినేషన్ అయితే. ఇంకా ఈ కర్రీ చల్లారాక గ్రేవీ అయితే చాలా థిక్గా అవుతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.